బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. విచారణకు రావాలంటూ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. విచారణకు రావాలంటూ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. విచారణకు రావాలంటూ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మొన్ననే హరీష్ రావును విచారించింది సిట్, అయితే ఇప్పుడు కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ అయితే దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరికీ కూడా 1 by 1 నోటీసులు ఇస్తూ కూడా విచారణకు రావాలని తెలుస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి ఆయన మొన్న విచారించారు. దాదాపు 7.5 గంటల పాటు ఆయన విచారించారు. అయితే కొద్దిసేపు క్రితమే సిట్ అధికారులు కేటీఆర్ కు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిఆర్పిసి 160 కింద నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ ఒక్కొక్కరిగా నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. నిన్న కేటీఆర్ మీడియాతో చిట్చాట్ తో మాట్లాడుతూ కూడా త్వరలో మాకు కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో డైవర్షన్ లో భాగంగా ఈ నోటీసులు ఇస్తారంటూ కూడా నిన్న చిట్చాట్ లో మాట్లాడారు. మొన్న హరీష్ రావుకి ఇచ్చారు. దాదాపు 7.5 గంటల పాటు విచారించడం జరిగింది. రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు రమ్మని చెప్పేసి సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతకు కూడా నోటీసులు ఇచ్చేందుకైతే సిట్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ రెండోసారి ఏర్పాటు చేసిన తర్వాత దూకుడు పెంచిన పరిస్థితి ఉంది. ఏదైతే 9 మంది అధికారులతో ఏర్పాటు చేసిన బృందం ఏదైతే ఉందో ఆ బృందం అంతా కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిరుమర్తి లంగయ్య, అదేవిధంగా ఇంకో ఎమ్మెల్యేని కూడా విచారించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు అతని తండ్రిని కూడా విచారించడం జరిగింది. ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని విదేశాల నుంచి తీసుకొచ్చిన తర్వాత దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఇచ్చిన స్టేట్మెంట్, అదేవిధంగా పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆ పెన్ డ్రైవ్ ఆధారంగానే ఇప్పుడు విచారణను వేగవంతం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏదైతే ఈ
సిట్ విచారణ దూకుడు పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరికీ 1 by 1 నోటీసులు ఇచ్చుకుంటూ కూడా విచారణకు పిలుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న హరీష్ రావుని మొన్న దాదాపు విచారణ పిలవడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 7:30 గంటల పాటు, అంటే ఉదయం 11 గంటలకు వెళ్తే రాత్రి వరకు కూడా ఆయన విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కొంత విచారణ సందర్భంగా అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కొంత హై టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే విచారణ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కూడా ఏదైతే అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు, ఫోన్ ట్యాపింగ్ లో ఏమి లేదంటూ కూడా నేనే ఎదురు ప్రశ్నలు అడిగా అని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే రేపు చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చెప్పేసి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్లలో ఉన్నారు. ఆయన నిన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు విచారణకు వెళ్తారా లేదనే దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన రేపు విచారణకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి విచారణలు ఎన్ని వేసినా కూడా, ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా తాము ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం, న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా 2 రోజుల క్రితం మాట్లాడుతూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన చిట్చాట్ చేసే సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ దూకుడు పెంచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అగ్రనేతలందరికీ కూడా నోటీసులు జారీ చేస్తుంది. రేపు మాత్రం 11 గంటలకు విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి 1 by 1 ఎస్ఐబీ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు పార్టీకి సంబంధించి, అంటే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిట్ విచారణకు పిలుస్తుంది, నోటీసులు ఇచ్చేసి. అందులో ప్రధానంగా చూస్తే హరీష్ రావు పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా ఉన్నారు. ఆయన చాలా అగ్రనేతగా ఉన్నారు కాబట్టి ఆయన్ని విచారించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన, అంటే గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్కి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఆయన్ని రేపు విచారణకు రావాలని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను కూడా పిలిచే అవకాశాలు అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. దానిలో భాగంగా ఆయనకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఏం జరుగుతుందని చెప్పి కొంత ఆందోళన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరికీ కూడా నోటీసులు ఇచ్చేసి విచారణ పిలుస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఆందోళన అయితే పార్టీలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా దీనికి సంబంధించి ఏదైతే బొగ్గు గనుల అంశం ఏదైతే ఉందో టెండర్లు, ఆ టెండర్ల అంశాన్ని బయటపెట్టడంతోనే పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా వరుసగా నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని డైవర్షన్ లో భాగంగానే ఇవన్నీ ఇస్తున్నారంటూ కూడా పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా 1 by 1 కీలక నేతలందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. ఆ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్న తర్వాత అవసరమైతే మరొకసారి పిలుస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొన్న హరీష్ రావు దాదాపు 7:30 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు అవసరమైతే మళ్ళీ పిలుస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ప్రాథమికంగా ఒకసారి విచారించిన తర్వాత, అంటే హరీష్ రావును విచారిస్తారు, ఆ తర్వాత కేటీఆర్ను విచారిస్తారు, ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ వీళ్ళిద్దరిని పిలిచి వాళ్ళ స్టేట్మెంట్లకు సంబంధించి, అంటే ఇప్పుడు గతంలో ఏదైతే ఎస్ఐబీ చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అదేవిధంగా శ్రవణ్ రావు, అదేవిధంగా తిరుపతి రావు వీళ్ళంతా ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైతే ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరినీ కూడా విచారించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. కొన్ని కీలక ఆధారాలు సిట్ దగ్గర ఉండటంతోనే వీళ్ళందరినీ కూడా పిలుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ఏముంటాయనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకుని మరొకసారి విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. తేజస్విని, అయితే రామ్ నరేష్ ఇప్పుడు హరీష్ రావుని పిలవడం జరిగింది, మరోసారి ఇప్పుడు కేటీఆర్ ని కూడా సిట్ విచారించనుంది, తర్వాత కేసీఆర్ ని కూడా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం గతంలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చెప్పడం జరిగింది. 1 by 1 పిలుస్తూ ఉంటారు, అగ్రనేతలందరికీ నోటీసులు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం నుంచి లీకులు ఇచ్చింది కాబట్టి 1 by 1 నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం ఉంది. ఇలాంటి నోటీసులకు అదేవిధంగా విచారణకు భయపడేది లేదంటూ కూడా గతంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొన్న మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన విచారణకు వెళ్లడం జరిగింది. ఇప్పుడు రేపు ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నోటీసులు జారీ చేయడం జరిగింది. సిఆర్పిసి 160 ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు రావాలంటూ కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. తర్వాత అంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం నిర్ణయాలన్నీ తీసుకునే
పదవిలో ఆయనే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఆయనకే నోటీసులు ఇస్తారని చెప్పే ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలందరికీ 1 by 1 నోటీసులు ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొన్న హరీష్ రావు అదేవిధంగా రేపు కేటీఆర్ని విచారణ రావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కి కూడా నోటీసులు ఇస్తారనే ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. త్వరలో అది కూడా జరుగుతుందంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మనకు అందుతున్న ఒక సమాచారం ప్రకారం అప్పట్లో పనిచేసిన అంటే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అగ్రనేతలు ఎవరైతే ఉన్నారంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచే అవకాశం ఉంది. అందులో కీలకంగా అంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖగా ఇటు కేటీఆర్ ఉన్నారు, అదేవిధంగా ఇటు ఇరిగేషన్ అండ్ ఆర్థిక శాఖ మంత్రి అంటే 2 టర్మ్స్లో ఒకసారి ఇరిగేషన్ మంత్రిగా ఒకసారి ఆర్థిక శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రి అదేవిధంగా ఇటు ఆర్థిక శాఖగా చూసుకున్న హరీష్ రావు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా 1 by 1 అంటే చాలా కీలకంగా అంటే ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళ పాత్రే చాలా కీలకంగా ఉంది. ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఇటు తిరుపతి రావు కానీ అదేవిధంగా శ్రావణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నా ఆ స్టేట్మెంట్లు బేస్ చేసుకుని ఇప్పుడు సిట్టు విచారణ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళని ప్రస్తుతం ప్రాథమిక విచారణ అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న హరీష్ రావును విచారించిన సందర్భంగా ఇదే అంశాన్ని సిట్ అధికారులు చెప్పడం జరిగింది. అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కొన్ని నెంబర్లు అధికారులకు ఇచ్చి ఆ నెంబర్లు ఎందుకు ఇచ్చారు ఏంటనే దానికి సంబంధించి మొన్న సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను కూడా నోటీసులు ఇచ్చేసి ఇదే అంశాలకు సంబంధించి ప్రశ్నించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన సిట్ అధికారులు విచారించడం జరిగింది. ఆయన విచారించినప్పుడు ఆయన దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఏదైతే లభించిందో ఆ పెన్ డ్రైవ్ ఆధారంగానే ఇప్పుడు సిట్ విచారణ దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అగ్రనేతలందరికీ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తేజస్విని. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. విచారణకు రావాలంటూ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే మొన్న హరీష్ రావుని కూడా విచారించిన సంగతి తెలిసింది. దాదాపు 7.5 గంటల పాటు హరీష్ రావును విచారించడం జరిగింది. అయితే మరొక కీలక నేత బీఆర్ఎస్ నుంచి ఉన్న కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 9 గంటలకు సిట్ విచారించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని వరుసగా విచారిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు తాజాగా కేటీఆర్ ను విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పిసి కింద నోటీసులు అందజేసిన సిట్ అధికారులు రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని వరుసగా విచారిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు తాజాగా కేటీఆర్ ను విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పీసీ కింద నోటీసులు అందజేసిన సిట్ అధికారులు రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఏసీపీ కార్యాలయానికి ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు కేటీఆర్ కు నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. తేజస్వి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు రమ్మని సిట్ నోటీసులు జారీ చేయడంతో హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. అదే విధంగా ప్రధానంగా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ లో విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే ముఖ్య నేతలందరూ తమ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్య నేతలతో పాటు ఇటు హైకోర్టు జడ్జిలది, పోలీసు అధికారులది, అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులదే కాదు, ఇటు బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ నేతలదే కాదు, సొంత పార్టీ నేతలది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటివి ఆరోపణలు వచ్చాయి. దీని మీద పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు జరిపారు. దీని మీద ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సిట్ను ఏర్పాటు చేశారు. ఇందులో బాధితుల ఫిర్యాదుల మేరకు కూడా మొత్తంగా వాళ్ళందరినీ పిలిచి విచారణ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదే విధంగా బండి సంజయ్, అదే విధంగా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తో పాటు రఘునందన్ రావు కూడా ఈ విచారణకు హాజరయ్యారు. వాళ్ళు బాధితులుగా ఉన్నారు. అయితే అప్పటి ఉన్న ప్రభుత్వము ముఖ్య రాజకీయ నేతలది, అదే విధంగా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి అధికారులది, చివరికి జడ్జీలది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీనిపైన విచారణ జరిపించాలని సిట్ను ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి ముఖ్య నేతలది, అంతేకాదు సొంత కూతురైనటువంటి కవితది కూడా, తన భర్తది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటి విషయం మీద కూడా ఆమె కూడా ఈ మధ్య కాలంలో ఆరోపణ చేసింది.